హలో ఆల్, నమస్తే. నా పేరు మంజు భార్గవి. నేను 153 ప్రేరణ టీంలో ట్రైన్ ది ట్రైనర్ వర్క్షాప్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. నా మెంటర్ వాడేకర్ లక్ష్మణ్ గారు, నా మార్నింగ్ Q&A సెషన్ మెంటర్ మిస్టర్ రవికుమార్ గారు. అప్పుడప్పుడు మా మార్నింగ్ Q&A సెషన్లో వెంకటేష్ గారు కూడా వస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్ మెంటర్స్ ఫర్ ఆల్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ అండ్ సజెషన్స్. ఇవాళ నేను షేర్ చేయబోయేది వచ్చి ఇవాళ జరిగిన ప్రోక్రాస్టినేషన్ సెషన్ గురించి ఫీడ్బ్యాక్. అంటే మనము వాయిదా వేయడం, పనుల్ని మళ్ళీ వాయిదా వేయడం, దీని గురించి ఫీడ్బ్యాక్ షేర్ చేయబోతున్నాను. ఈ సెషన్ జరిపించిన వారు చిరంజీవి సార్ మీ సెషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. రేపు అనేవాని జీవితం రేపుగానే మిగిలిపోతుంది అనడానికి సాటిగా ఇవాళ సెషన్ ఉండింది. ఎప్పుడే కానీ ఏ టాస్క్ అయినా మనము ప్లాన్ చేసుకుని వర్క్ చేయాలి. పోస్ట్పోన్మెంట్ అనేది ఒక హ్యాబిట్గా మారకూడదు అని సార్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇందులో 3 ఇంపార్టెంట్ విషయాలు గుర్తుపెట్టుకోమన్నారు: టైం మేనేజ్మెంట్, టాస్క్ మేనేజ్మెంట్ అండ్ మైండ్ మేనేజ్మెంట్. ఏది స్టార్ట్ అయినా మైండ్ నుంచే స్టార్ట్ అవ్వాలి. మీ మైండ్ మీరు ఎలా చెప్తారో అలా వింటుంది. ఫస్ట్ దీంట్లో నాకు చాలా సింపుల్గా అర్థమైంది ఏమంటే, ఫస్ట్ మనం ప్రొకాస్టినేషన్ చేస్తున్నాము అనేది మనం ఒప్పుకొని మనం మనల్ని ఫర్గివ్ చేసుకోవాలి. చేసుకున్నాక దీన్ని 2 minutes టైం స్లాట్గా డివైడ్ చేసుకుంటూ ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటికి రావాలి అనేది మనం వర్కౌట్ చేయాలి. ఇందులో ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది 3 points అండి: టైం మేనేజ్మెంట్, టాస్క్ మేనేజ్మెంట్ అండ్ మైండ్ మేనేజ్మెంట్. ఏది స్టార్ట్ అయినా మైండ్ మేనేజ్మెంట్ నుంచి స్టార్ట్ అవ్వాలి. మన మైండ్కి మనం ఏం చెప్తే అదే వింటుంది. సో అందుకని మనం విజువలైజేషన్ టెక్నిక్ యూస్ చేయాలి. మార్నింగ్ అండ్ నైట్ పాజిటివ్ అఫర్మేషన్స్ మనకి ఏం కావాలో అది చెప్పాలి. తర్వాత మనం ఏం టాస్క్ చేసుకోవాలనుకుంటున్నామో అది టు డూ లిస్ట్ రాసుకోవాలి. దాని తర్వాత టైం మేనేజ్ చేయాలి. సో ఈ టైం నుంచి ఈ టైంకి నేను ఈ టాస్క్ చేస్తున్నానని మేనేజ్ చేయాలి. 3 steps సింపుల్గా ఫాలో అయ్యి సార్ ఇచ్చిన ఎక్సర్సైజ్ని రాస్తూ మనల్ని మనము సరిదిద్దుకుంటూ వస్తే ఖచ్చితంగా ఈ ప్రొకాస్టినేషన్ అనే ఈ వెరీ ఇంపాక్ట్ఫుల్ హ్యాబిట్ని మార్చుకోగలం. మనల్ని మనం మలుచుకోగలం. జై హింద్, జై భారత్, వందే మాతరం.